నమస్తే. రాష్ట్రంలో హైడ్రా చుట్టూ రాజకీయం నడుస్తున్నది. నా వాడైనా, పక్కోడైనా, పరాయి వాడైనా, నా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు అని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సో మరి ఆ దిశగా కూల్చివేతలు ఉంటాయా అన్నది ఒక ప్రశ్న. నిన్నైతే రేవంత్ రెడ్డి సోదరుడు ఇంటికి తిరుపతి రెడ్డి దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణానికి కూడా నోటీసులు అంటించారట. మరి అది కూడా కూలుస్తారా? సో ఇంకా చాలా ఆక్రమణల గురించి మనం ఫోకస్ చేస్తున్నాం, ముందు పెడుతున్నాం ప్రభుత్వం ముందు. చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు మొత్తం చెరువులన్నీ కబ్జాలు చేసి, గవర్నమెంట్ భూములు కబ్జాలు చేసి, నాలాలన్నీ డైవర్ట్ చేసి ఈ కన్స్ట్రక్షన్స్ నిర్మాణం చేశారు. మరి ఒక్క టవర్ అయినా ఇంతవరకు కూల్చలేదు. కూలుస్తారా లేదా అనేది వెయిట్ చేస్తున్నాం. సో దీని మీద మనం మాట్లాడాలి. నా ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, క్రాంతిదళ్ అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమకారులు. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. సో మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఈ జరుగుతున్న కూల్చివేతలంతా ఒక గొప్ప నిర్ణయంగా భావిస్తున్నారా? ఏ దిశగా ఎటువైపు అడుగులు పడుతున్నాయని మీరు అనుకుంటున్నారు? మొదలుపెట్టుడు ఏ ఉద్దేశంతో మొదలుపెట్టిరో అది కొద్దిగా కన్ఫ్యూజన్. కానీ ఇప్పుడు ఊర్లలో ఒక చిన్న సామెత ఉంటుంది అబ్బా, ఒక గ్యాంగ్ కూర్చొని తాళ్ళకాడ తాగుతుంటే అయ్యగారు పోతుండట. ఓడు అంటాడట, అరే ఈ అయ్యగారు తాగుబోతే అయ్యగారు తాగుతాడట. అంటే తాగడని ఓడు అంటాడు. మరి మన సొంటలో ముంగడ జరిగినాక కాదు అంటే అక్కడ పెద్ద మనిషి ఉండి కళ్ళు వస్తే అనే పెద్ద మనిషి ఉండి గౌడ్ సాబ్ ఏమన్నా అంటే ఇవంతా ఎందుకే అయ్యగారు తాగేంది కొస తాళ్ళు వెళ్ళేదాకా చూడాలి అని చెప్పినట. అంటే ఇది ఈ ప్రయాణంలో చివరి తాళ అయిపోయే వరకు ఈ లోపట్నే ఆగుతారని ఓడంటే కాదు అయిపోయేదాకా చూద్దాం అని చెప్పాను అన్నట్టు. ఇప్పుడు ఇది కూడా ఎట్లుందంటే హైడ్రా ఇప్పుడు జస్ట్ టూ ఎర్లీ టు ఏంటంటే కామెంట్ స్టేట్మెంట్ దానికి ఒక అంటే పర్ఫెక్ట్ లైన్ సైడ్ తీసుకుంటుంది. కానీ ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రెషర్స్ ఉన్నాయి. ఇది చాలా దీర్ఘకాలికమైన చాలా లోతైన ఆలోచనతో నిజంగా కూడా ఒక శాస్త్రీయ పద్ధతితో వీళ్ళు ఏమైనా తీసుకొని కనుక వాళ్ళు నిజంగా అటువంటి ఆలోచన ఉంటే మాత్రం ఇట్స్ ఎ గుడ్ వర్క్ యాక్చువల్గా. అది చేయాల్సిందే, ఎప్పటి నుంచో చేయాల్సిందే. ఎప్పటి నుంచో మేము ఎప్పుడు మీరు తిరుగుతున్నారు కదా ఫిరంగి కాలువ. మేము 2010లో పాదయాత్ర 2010లో పాదయాత్ర చేసినాం. విమలక్క భీంభరత్ అని అక్కడ లోకల్ తనంతా మొత్తం స్టడీ చేసి ఈవెన్ మిత్ర గారు కూడా అక్కడ పోయి దాని మీద ఒక పాట కూడా రాసిండ్రు. విమలక్క నేను మేమంతా పాదయాత్ర 85 కిలోమీటర్లు దాదాపు 6 రోజుల పాటు మొత్తం తిరిగినాం. ఇబ్రాహీంపట్నం కట్టకాడు దాకొచ్చి అక్కడ నుంచి మొదలు పెడితే కట్టకాడు దాకొచ్చి కూర్చుంటే ఆడ చెప్తుండ్రి, అరే దున్నపోతు ఆడ గుర్రగాస్టోళ్ళు చెప్తుండే, ఎట్లా కాస్టోళ్ళు చెప్తుండే, దున్నపోతు ఎంత చూసి గుండెవలిగి సామెతుండే, గుండెవలిగి చచ్చిపోయింది, బొర్రల పడి బొందల పోయింది అని చెప్పాను. ఎందుకంటే అంటే వామ్మ నాయన గింత దున్నాలు నా నేను అని చూసి ఒక్కటిసారి బెంగటీలింది అని. అంటే ఇటువంటి అన్ని కూడా ఈవెన్ ఇప్పుడు మీరు మన ఫిరంగి కాలువతో పాటు ఈవెన్ మీరు ఫిరంగి కాలువను షాబాద్లోకి వెళ్ళి మొదలైంది. ఎప్పుడు అది 1870s కదా అది స్టార్ట్ చేసింది. ఒక దూరదృష్టితోటి మొదలుపెట్టింది. నాగరికత పోతున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఇంకా బ్యూటిఫికేషన్ ఇంకెక్కువ జరగాలి తప్ప విధ్వంసం జరగొద్దు. ఈవెన్ ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి కూడా తీసుకుంటే కూడా ఈవెన్ అనంతగిరి కాడికి వెళ్ళి వచ్చింది కూడా మూసీ కూడా తీసుకుంటే మూసీ కాడ కూడా అనంతగిరిక హవా ఏకలక్క దవా అని, అంటే చాలా మెడిసినల్ రిచ్ ఉన్నటువంటి ప్రాంతం అదంతా మూలికలతో ఉన్నట్టు. ఆ ప్రవాహంతో వస్తే హైదరాబాద్లో ఊర్లలో ఉంటుండే అన్నట్టు, అరే ఇంక హైదరాబాద్ నీళ్ళు పడ్డాయిరు అని చెప్పి పిల్ల పెళ్లి కావాలంటే ఆడపిల్లని హైదరాబాద్ పంపించి ఒక 15 రోజులు ఉంచేది. అంటే వాళ్ళు మంచిగా అవుతారు అనేది. ఆ మెడిసినల్లీ రిచ్ ఉన్నటువంటి వాటిని ఆ ఫ్లోను హైదరాబాద్కు మంచినీటి సౌకర్యాల గురించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టి నిజాం వీళ్ళంతా ఒక దూరదృష్టితోటి కట్టి పెడితే మొత్తం మురికి కుంటలు చేసి పడేసారు. హైదరాబాద్ ఈజ్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ లేక్స్, హైదరాబాద్ ఈజ్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ గార్డెన్స్, హైదరాబాద్ ఈజ్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ ఇండస్ట్రీస్. యాక్చువల్గా ఇక్కడ ఉంటుండే సైరన్ మూతతోటి, సైరన్ కూతతోటి, సైకిల్ మూతతోటి, అంటే గంటలు కొట్టుకుంటారు తెల్లారితే హైదరాబాద్ను అట్లా చెప్పేది అన్నట్టు. అంటే ఇవన్నిటికీ రిచ్ ఉన్నటువంటి వాటిని మొత్తం విధ్వంసం చేశారు. ఇలా అప్పుడు ఇండస్ట్రియల్ వేస్ట్లు మొత్తం ఈ మంచినీటి దాంట్లోకి రాలే. ఈవెన్ ఇప్పుడు 40% కబ్జాలకు గురైందని గవర్నమెంట్ చెప్తున్నటువంటి మన ట్యాంక్ బండ్ కూడా హుసేన్ సాగర్ కూడా మంచినీళ్ళది. అది ఇలా పెడితే విషపు నీళ్లు మొత్తం ఎక్కడ చూసినా కెమికల్స్ మొత్తం వచ్చి సర్వనాశనం చేసి పడేసారు. కాబట్టి ఒక దూరదృష్టితోటి, ఒక దూర ఆలోచనతోటి కనుక అది నిజంగా కూడా దీర్ఘకాలికంగా కనుక ఆలోచనగా అనుకునేది ఉంటే బరాబర్ అది సక్సెస్ కావాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఈ సైడ్ మొత్తం ఇప్పుడు గండిపేట వెనకాల సైడ్ కావచ్చు, తర్వాత హిమాయత్ సాగర్ వెనకాల కావచ్చు, మొత్తం ఉన్నాయంతా బడా బాబులై, అంటే పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లై, ఐపీఎస్ ఆఫీసర్లై, మంచి పాలిటీషియన్స్ అంటే మాజీ ముఖ్యమంత్రుల కాడికి వెళ్ళి మొదలు పెడితే, మాజీ వాళ్ళ కుటుంబాల సంఘం మొదలు పెడితే, ప్రజెంట్ మంత్రులు, మాజీ మంత్రుల కాడికి వెళ్ళి అందరి వాళ్ళే. మీరు ఏం నేమే లీడర్ మొత్తం వాళ్ళే. ఇప్పుడు మనం చూస్తుంటే అంటే వీళ్ళ గురించి
హైదరాబాద్కు మంచినీళ్ళ కష్టం వచ్చింది, వారానికి ఒకసారి నీళ్లు అని చెప్పని పేపర్లలో వస్తుంటుంది, చూస్తుంటాం అట్లా నీటి సరఫరా. దీని వెనక కుట్ర ఏంటంటే వీళ్ళు అక్రమంగా నిర్మించుకున్నటువంటి ప్రాంతాలలో వాళ్ళ ఇళ్లకు నీళ్ళు వస్తాయి, వాళ్ళ ఫామ్ హౌస్లకు డ్రీమ్ హౌస్లు ఏవైతే కట్టుకున్నారో వాళ్ళంతా వాళ్ళ విలాసాలు మొత్తం లేనోనికి విషాదాలు అయిపోయినాయి. ఉన్నోళ్ళ విలాసాలు ఏదో పాలిటీషియన్స్. సో గేట్లు కూడా మొదలే తెరిచేసి అక్కడ దాకా రానియకుండా వాళ్ళ లెవెల్ రానియకుండా మొత్తం పోతే వాటర్ అంతా వేస్ట్ అవుతుంది కదా. స్టోర్ కావాల్సిన వాటర్ కూడా అంటే మంచినీటి కష్టాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈ రాజకీయ నాయకులు ఈ బడాబాబులు అయితే ఫామ్ హౌస్లు కట్టుకున్నారో ఇవి కొన్ని ఏళ్ళకెళ్ళి నడుచుకుంటూ వస్తున్నాయి. అసలు ఎవరు కనీసం దాని దిక్కు చూసిన పాపాన పోలేదు. మేము కూడా తిరిగి మొత్తుకొని చెప్తే అసలు ఏంటంటే గొలుసు చెరువులు ఒడిబియ్యమోలే. గొలుసేలు ఎట్లా కనబడ్డది అంటే మనిషి అట్లా కూర్చుంటే ఒడిబియ్యం కంటే నిండుగా ఉంటుంది కదా, నిండు కనబడ్డట్టు అట్లా సాహిత్యం మిత్ర రాసిన సాహిత్యం. పొలాలు చేన్లల్లా ముత్యాలకు కనబడతాడు ఈ వానశీలుకులు మొత్తం. చందనవల్లి కాడ మలుపు తిరిగింది, చందనవల్లి కత్వ ఫిరంగి అయ్యింది. చెరువులు కుంటలు నింపే రాచకాలువ అనేంత రాచకాలువ లెక్క చెరువులు కుంటలు ఆ ప్రాంతంలో ఉన్నట్టు మొత్తం కుంటలన్నీ నింపుకుంటూ వస్తే ఇవన్నీ మొత్తం హైదరాబాద్కు మొత్తం జనాలకు నీళ్ళు అందించేటువంటి మంచినీళ్ళు అందించేటువంటి అద్భుతమైన కాలువలు ఇవి తీసుకుపోయి ఇబ్రాహీంపట్నం. ఇలా ఏమంటే చాలా మంది గురించి మాట్లాడుతున్నారు. ఇలా ఇబ్రాహీంపట్నం కాలువకి వెళ్ళి కిందికి పోతే రామోజీ ఫిలిం సిటీ ఉన్నది. ఇప్పుడు ఇలా చాలా మంది మాట్లాడుతున్నారు ఇవి అవి అని చెప్పని. రామోజీ ఫిలిం సిటీలో 3 చెరువులు ఉన్నాయి అబ్బా, పెద్ద చెరువు, ఇందిరాసాగర్ చెరువులు ఉన్నాయి. ఆయన మొత్తం చుట్టూ కాంపౌండ్ వాల్ వేసుకొని పెట్టిండు. లోపల రామోజీ ఫిలిం సిటీ లోపట ఉన్నది. విలేజెస్ ఉండే ఇంతకుముందు విలేజెస్ ఉండే 4 ఊర్లు, 3 చిల్లర ఊర్లు. దాంట్లో చెరువులు ఉన్నాయి, కుంటలు కూడా చాలా ఉన్నాయి. కాలువలకైతే ఆయన ఇప్పుడు చైర్మన్ ఉన్నటువంటి దాని లోపల పంపారు. చైర్మన్ ఉన్నటువంటి రామోజీరావు కట్టుకున్నటువంటి ఏదైతే గృహం ఉందో అందులో ఇల్లున్నదో దాని పక్కకు 18 feet వాల్ కట్టి పెట్టిరా. ఎందుకంటే దాన్ని డిస్టర్బ్ కాకుండా నాలా పోయేటట్టుగా రేపు అది కూల్చాలి, ఇవన్నీ కూల్చాలి. లక్ష నాగాలతో అసలు తెలంగాణ అంటేనే ఈ స్ట్రగుల్ కదా. వీళ్ళందరూ వచ్చి ఇక్కడ కబ్జాలు చేసి కూర్చున్నారు, అన్ని తీయాలి. లక్ష నాగాలతోని రామోజీ ఫిలిం సిటీ దున్నుతా అన్నోళ్ళు పోయి వాళ్ళకు మొత్తం దాసోహం అయిపోయిన తర్వాత వచ్చి పవర్లకు మొత్తం భూములు ఎక్స్ట్రా కట్టబెట్టిండ్రు. అసలు ఎట్లా వాళ్ళు FTL కిందకు వచ్చేది ఆడ కట్టి ఉన్నది. రేపు అది కూడా పోవాలి. ఈ ప్రభుత్వం హైడ్రా అనేది ఆడదానికి కూడా పోవాలి. రామోజీ ఫిలిం సిటీస్ లోపలికి కూడా పోయి మొత్తం ఎక్కడైతే బయట అంతా పెట్టి టేబుల్ పెట్టి కొలుస్తున్నారు కదా రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, అక్కడ పోయి కూడా మొత్తం భూమి అంతా నేను కొన్నా ఈ ప్రైవేట్ భూమి అని అంటున్నాడు కదా. ఎట్లా ప్రైవేట్ భూమి అవుతుందా? ఎట్లా ప్రైవేట్ భూమి పోతే నువ్వు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఆయన చెప్పగానే ప్రైవేట్ భూమి అవుతుందా? ఎందుకంటే లేవా? ఎందుకంటే నీకు శాటిలైట్ ఇమేజెస్ ఇప్పుడు గతం ఇది దొరకాయా? ఇప్పుడు శాటిలైట్ ఇమేజ్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ ప్రకారం 1972-73 తీస్తేనట 2253 చెరువులు కుంటలు ఉండేనట హైదరాబాద్ చుట్టుపక్కల GHMC లిమిట్లలో మొత్తం. అవన్నీ తీసి పెడితే ఎక్కడ ఏది కబ్జా అయిందని పిచ్చోళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వాళ్ళు చెప్తారు మొత్తం కబ్జా చేసిండు కాదా అని చెప్తారు. మీరు చుట్టుపక్కల ఊర్ల మీరు మనం చూస్తున్న చెరువు కూడా లోపల ఇన్సైడ్ ఇప్పుడు మీకు వచ్చిన విజువల్ ఉంది కదా. మార్నింగ్ పోయిరు, నిన్న కూడా పోయినరు. లోపలికి వెళ్ళి వచ్చిన చెరువు ఇంకా లోపలికి పోతే ఇంకా విజువల్స్ వస్తాయి కానీ ఆ లోపలికి పోనిస్తలేరు. పోనిచ్చి అక్కడ ఫోటోస్ బ్యాన్, వీడియోస్ బ్యాన్. ఎందుకు బ్యాన్ ఉంటుంది? నువ్వు అంత ట్రాన్స్పరెంట్గా ఉండేది ఉంటే దానిలోకి ఎందుకు పోనీయరు? రామోజీ ఫిలిం సిటీస్కి ఎందుకు పోనీయరు? ఇలా హైడ్రా పోయి మొత్తం వీళ్ళ మిషన్లు పోయి ఆడ పోయి ఎంక్వైరీ చేయాలి, దాన్ని కూడా కొట్టాలి. దాన్ని కూడా ఇప్పుడు పెద్ద మీడియా సంస్థలు పెట్టి నువ్వు ప్రజలకు నీతులు చెప్పుడు కాదు కదా, అసలు నువ్వేం చేస్తున్నావు అనేది. అసలు ఈ కబ్జా కూరలను బేసిక్ ఏంటంటే ఆ చెరువులు ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ చెరువుల దగ్గరికి వాళ్ళు పోవాల్సిన, చూడాల్సిన, వాళ్ళ అది ఉపయోగించుకోవాల్సిన ప్రజలు డబ్బులు కట్టి దాంట్లోకి ఎంటర్ కావాలి. జలాస్తి మళ్ళీ అలా కూడా ఫోటోలు దిగేది లేదు, మళ్ళీ ఫోటోలు దిగేది లేదు. ఇటువంటి వాళ్ళందరి గురించి అంటే జలాశయాల మీద కబ్జాలు కనుక చేసిన వాళ్ళను ఈ మధ్య అంటే కోర్టులు చెప్తున్నాయి. బాంబే హైకోర్టు లాస్ట్ ఇయర్ చెప్పింది ఏంటంటే వాళ్ళని దేశద్రోహుల కింద లెక్క కట్టాలి అని చెప్పని. ఇలా ఇప్పుడు వీళ్ళందరూ దేశద్రోహులే, ఇదంతా కబ్జాలు చేస్తున్నారు మొత్తం దేశద్రోహులే. ఇలా ఉట్టిగా జన్వాడాను ఇల్లీగల్గా అయితే నేను కూలగొడతా, లేకపోతే ఒక మంత్రి కూర్చొని నాది ఇల్లీగల్ అయితే కూలగొడతా, లేకపోతే ఇంకో అనేది ఇప్పుడు ఇన్కన్వెన్షన్ ఎట్లా కూలగొట్టిండ్రు. ఇటువంటి వాళ్ళందరి మీద కేసులు కూడా పెట్టాలి. ఎందుకంటే వాడు ఇల్లీగల్గా పెట్టిండు కదా. ఇప్పుడు ఇన్కన్వెన్షన్ గత 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి కట్టుకొని దాన్ని సంవత్సరానికి 200 కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చేది. అది ఇన్కన్వెన్షన్ అంటే వీళ్ళు వ్యాపారాలు చేసుకున్నారు కదా. ఇప్పుడు పద్మాలయకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా భూములు ఇచ్చిండ్రు. అందులో కూడా పెద్ద పెద్ద కాంప్లెక్స్ కట్టుకొని వాళ్ళు రెంట్లకి ఇస్తున్నారు. రెంట్లకి ఇచ్చేది కాదు, ఫిలిం ఇండస్ట్రీని నువ్వు డెవలప్ చేసేందుకు ఇచ్చిండ్రు. ఇట్లా అందరి మీద ప్రతి ఒక్కరి మీద దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఈ పెద్ద బాబులు ఫస్ట్ కొట్టాలి, ఫస్ట్ వాళ్ళ మీద కనుక పడి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పేదోళ్ళ మీద పోయి చిన్న వాళ్ళ మీద పోయేదానికన్నా ఫస్ట్ వాళ్ళ మీద పోయి ఇప్పుడు ఈ నాలా చుట్టూ ఫిరంగి నాలా అవుతుందో అది కంప్లీట్ కనుక నీట్గా
కనుక అయ్యేది ఉంటే ఇప్పుడు వేల కోట్ల రూపాయలు పెట్టి ఎక్కడికెళ్ళో కృష్ణానది పరివాహక ప్రాంతం కాదు మనది, గోదావరి పరివాహిక ప్రాంతం కాదు మనది, ఆ క్యాచ్మెంట్ ఏరియా కిందికి మనది రాదు. మన దక్కన్ పీఠ భూమి కనుక మన వర్షాధారాలు దానికి మీద వచ్చినటువంటి నీళ్ళనే మనం స్టోర్ చేసుకోవాల్సిందే. అందుకే గ్రౌండ్ వాటర్ మొత్తం కిందికి పోతున్నది. ఈ గ్రౌండ్ వాటర్ మొత్తం కిందికి పోయేందుకు కారకులు ఎవరంటే కబ్జాకోరులు, ఈ దుర్మార్గులు మొత్తం. మనం హైదరాబాద్ తాగునీటికి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెచ్చుకోవాలి అని 100 కోట్లు ఖర్చు పెట్టి, వేల కోట్లు ఒకటి కాదు. రాజశేఖర్ ఉన్నప్పుడే కాలువలు వేసింది, అక్కడికే లేచి దాన్ని 10,000 కోట్ల రూపాయలు దాన్ని వాడింది లేదు, చేసింది లేదు. మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత ఈయన దాన్ని మళ్ళీ కింది మీద చేసి, అంటే వేల కోట్ల రూపాయలు సోర్స్ మనకుంది ఇక్కడ. అద్భుతమైన సోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ కబ్జాలకు కనుక గురి కాకుండా ఉండేది ఉంటే ఎందుకు ఇక్కడ మనం దూరం పోవాల్సిన అవసరం లేదు. మన పక్కకు మూసాపేట్ల మైసమ్మ చెరువు దాదాపు 148 ఎకరాలు ఉన్నది. 70 ఎకరాలు కబ్జా గురైతుందా? 10 ఎకరాలు అయితే సీరియస్ గా మొత్తం మట్టి నింపి పెద్ద పెద్ద అంతస్తులు కట్టిండ్రు. ఎక్కడ చూసినా కానీ చెరువులు కుంటలు మొత్తం హైదరాబాద్, అసలు తెలంగాణనే గొలుసు చెరువులకు, గొలుసులు అంటే తెలంగాణ. ఓకే, దీన్ని మొత్తం వీళ్ళంతా ఇక్కడ కాదు ఇంకా కింద కూడా మొత్తం కంప్లీట్ కబ్జాలకు గురైనాయి. డ్రైనేజ్ వాటర్ అంటే ఉన్న సమస్యలు ఇప్పుడు అదే అంటున్నా కదా, ఉన్నోనికేమో విలాసాలు, లేనోనికేమో విషాదం. ఎందుకంటే వాడు ఉన్న ప్రాపర్టీస్కి ఇప్పుడు చిన్న వర్షం పడితే ట్రాఫిక్ 4-5 గంటలు జామ్, రోడ్ల మీదకి నీళ్ళు వస్తున్నాయి. ఎటు పోతాయి? నువ్వు దాని న్యాచురల్ ఫ్లోను ఆపినప్పుడు ఎక్కడ పోతాయి ఇవన్నీ? నీళ్లు పోలేక జనం ఇబ్బంది పడుకోవడం, ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇవన్నీ బాధ్యులు ఎవరంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా పెద్దవాళ్ళని కూల్చాలని. ఇప్పుడు నాగార్జున పెద్దోడే కదా, స్టార్ట్ చేశారు కదా, మరి ఆ దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని మీకు అనిపిస్తలేదా? అదే చెప్తున్నా కదా, మళ్ళీ అగైన్ అది లాస్ట్ వరకు తెలుస్తుంది, ఇప్పుడే కాదు కదా. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఏమేం చేస్తున్నావు, ఏం సంగతి, ఆరంభ శూరత్వం కావద్దు. మొదలు పెట్టినాం ఇక్కడనే ఆపేసాం అనేది మాత్రం కావద్దు. చెప్తున్నారు, స్టేట్మెంట్స్ అన్ని ఇస్తున్నారు, కరెక్టే. గతంలో కూడా ఏం చేసినాం, కేసీఆర్ పాలనలో కూడా అట్లనే చేసి ఆయన చిన్నగా ఓటీ చేసి తూత్పాలి చేసినట్టు ఆపినట్టు చేశారు. ఈయన చేయడం అనుకుంటున్నాం, ఈ ముఖ్యమంత్రి అయితే నేను చేయడం అనుకుంటున్నా. అగర్ చేస్తే ఈ విల్ బికమ్ జీరో. ఓకే, అట్లా చేస్తే మాత్రం విల్ బికమ్ జీరో, అదర్వైజ్ హీరో అవుతాడు. జీరో అవుతాడా ఇప్పుడు తన తెలుసుకోవాల్సిన భగవద్గీతది ఉదాహరణలో అద్భుతంగా చెప్పిండు. కానీ దాని ఆచరణలో మాత్రం ఆచరణ చేస్తేనే నమ్మాలి అబ్బాయి ఎవరైనా కానీ. కానీ ఆచరించు నువ్వు, ఇది ప్రజలకు ఉపయోగపడేది కనుక నువ్వు ఆచరించాల్సిన అవసరం కూడా ఉంది. మంచిది పట్టుకున్నావు, ఏది పట్టుకున్నావు ఏదో అయిపోయింది. కానీ ఇది మాత్రం జనానికి ఉపయోగపడేది. ఇవాళ ఎందుకు రెస్పాన్స్ జనం లోపల ఎందుకు వస్తుందంటే సతమతమైతే చచ్చిపోతారు జనాలు. అసలు ఏంటిది నీళ్లతోటి ఇదంతా, ఎంత ట్రాఫిక్, ఇదంతా అద్భుతంగా. ఎప్పుడు అంటే 8 లక్షలకు సరిపోయేటువంటి ఇల్లు మునిగిపోతున్నాయి, ఆస్తి నష్టము, కొట్టకపోయి చచ్చిపోతున్నారు. ఎవరు బాధ్యత లేదు, వాళ్ళ మీద ఎవరు బాధ్యత లేదు. ఇప్పుడు 8 లక్షలకు సంబంధించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నటువంటి హైదరాబాద్ లో నువ్వు 1 కోటి పైన జనాభాకు ఎట్లా తట్టుకుంటుంది ఇదంతా? తీసుకొని ప్రతి ఇండస్ట్రియల్ వేస్ట్ నువ్వు గండిపేటకి మంచి నీళ్ళ దాంట్లో నువ్వు ఇండస్ట్రియల్ వేస్ట్ వేస్తారా? అక్కడేస్తారు, ఇక్కడేస్తారు. హుస్సేన్ సాగర్ బాయ్, ఉస్మాన్ సాగర్ బాయ్, నువ్వు దేన్ని వదిలిపెట్టారు? మీరు ఏది వదిలిపెట్టలేదు. కాబట్టి దీని బాధ్యుల మీద కంపల్సరీ వీళ్ళందరి మీద ఎవరెవరైతే దాని చుట్టుపక్కల అలా ఎంత పెద్దోళ్ళైనా కానీ నేను చెప్తున్నది కాదు, దేశద్రోహుల కింద పరిగణించాలని చెప్పని కోర్టులు చెప్పిన తర్వాత ఇళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయాలి. ఇప్పుడు ఉట్టు కూడా వదిలిపెట్టదు. నాది నేను గులగొట్టుకుంటే నాది ఉంటే నాది గులగొట్టు, ఏదో అమాయకులు లెక్క, వీళ్ళకి ఏం ఎరకలేదు. ఇప్పుడు వాళ్ళకు లెక్క సరే, వాళ్ళు FTL లో లేరు, బఫర్ లో లేరు అనుకుందాం. 111 జీవో అనేది ఒకటి ఉంది కదా, అట్లా కడతావు, దాని ప్రకారం క్రైమే, నువ్వు ఎట్లా కట్టడానికే లేదు, అది చెప్తలేరు. మళ్ళీ జీవోకు వ్యతిరేకంగా మేము కట్టినామా కట్టలేదా, ఒకవేళ మేము వ్యతిరేకంగా కడితే కూల్చండి అని అనట్లేదు. FTL లో ఉన్నమా లేమా తేల్చండి అనే మాట్లాడుతున్నారు వీళ్ళు. 111 జీవో తెచ్చిందే రీజన్, అది దాన్ని సేఫ్ గార్డ్ చేసింది తెచ్చిందే రీజన్. దాన్ని ఎత్తేస్తాను గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆల్రెడీ అనే 69వ జీవో చేసిండు. అది ఉన్నదా ఇది ఉన్నదా అంటే ఇప్పుడు మేమే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. పక్కా ఇంప్లిమెంట్ చేయాలి. పబ్లిక్ అయితే ఇప్పుడు ఇంత ముందు లెక్క లేదు. ఇప్పుడు ఇంత ముందు లెక్క ఏదంతా ప్రొప్రటోరియల్స్, ఎడిటోరియల్స్ ఓన్లీ ఓనర్స్ ఎట్లా చెప్తే అట్లా నడిచేటట్టు లేదు. ఇలా సోషల్ మీడియా ఇలా ఇప్పుడు తొలి వెలుగు పోయి ఊర్లు మొత్తం తిరిగి చేస్తా ఉన్నది కదా. సో గాన్ ఆర్ దోస్ డేస్ ఏదో మేము ఏది చెప్తాం 10 మందిని మేనేజ్ చేస్తే నడుస్తున్నట్టు లేదు. ఇలా జనం లోపలికి ప్రతి ఒక్కరి దగ్గర ప్రపంచం చేతులు ఉన్నది, ఇదంతా పోతున్నది. అలా ప్రతి ఒక్కటి నీ మీద, ఈ గవర్నమెంట్ మీద తీస్తారు. ఎక్కడెక్కడ నువ్వు నిజాయితీగా చేస్తున్నావా, నిర్మోమాటంగా నిర్భయంగా నువ్వు చేస్తున్నావా, జనానికి ఉపయోగపడేట్టుగా దీర్ఘకాలిక ప్రణాళికను పట్టుకొని నువ్వు చేస్తున్నావా అనేది అబ్జర్వ్ చేస్తుంటారు. ఇవన్నీ రికార్డ్ అవుతుంటాయి. నువ్వు మొత్తం చుట్టుపక్కల 111 జీవోలో ఉన్నటువంటి ఆల్ ఈ కంఫర్ట్స్ ఉండి వీళ్ళు ఏంటంటే విలాసాలకు ఏదైతే చేసుకొని పెట్టుకున్నారో అవన్నీ మొత్తం కూల్చాల్సిన అవసరం ఉన్నది. అది కూల్చినప్పుడే, అది కూల్చిన తర్వాత నెక్స్ట్ నువ్వు చిన్న బిల్డర్స్ ఇటువంటి వాటి మీద నెక్స్ట్ రా. వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది. నీళ్ళ పర్మిషన్ ఇచ్చే, కరెంట్ పర్మిషన్ ఇచ్చే, ఫైర్ పర్మిషన్ ఇచ్చే, జిహెచ్ఎంసీ ఇచ్చే, ప్రతి ఒక్కరి అన్ని గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయి. పేదోళ్ళు ఏముంటుంది, రికార్డు డొక్కాడు చిన్న నౌకర్లు చేసుకొని జమ చేసుకుని డ్రీమ్ ఏంటంటే చచ్చిపోయే లోపల, నా రిటైర్మెంట్ అయిపోయే లోపల ఇల్లు కావాలని చెప్పని కట్టుకుని ఉంటుంది. బట్ అన్నిటి పర్మిషన్ నువ్వు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారే ఇదంతా ఉన్నది కదా. ఇప్పుడు ఒక్క ఆఫీసర్ని కూడా ప్రాసిక్యూట్ చేయలే, వాళ్ళ మీద కేసులు ఇంతవరకు అయితే ఫైల్ చేయలే. మరి పెడతాం అస్సలు మెజారిటీగా ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ దొంగలుగా ఉన్నారు.
పై స్థాయిలో ఉన్న అధికారులు కొంతమంది పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు. పై స్థాయిలో ఉన్న అధికారులు తోటి చూసి కింది స్థాయిలో ఉన్న అధికారులు లొంగాల్సిందే. ఓకే, అది జరుగుతుంది. తర్వాత మొత్తం ఆమ్యాలు ఎట్లాగో ముడతాయి కింది నుంచి మీదాకా. ఇవన్నిటితో పాటు ఇంకొకటి ఏంటంటే అసలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అక్కడ, ఆ మంత్రులు ఏం చేస్తున్నారు, గత ఎమ్మెల్యేలు మంత్రుల బాధ్యత కూడా కదా ఇది. నువ్వు చెరువులు కుంటలు పోతున్నాయి, నాలాలు పోతున్నాయి అన్నప్పుడు నేను ఉట్టి ఆఫీసర్ల మీద, ఇప్పుడు వీళ్ళంటారు కేసులు ఆఫీసర్లు అంటారు కదా, నేనేమంటున్నా అంటే ఈ రాజకీయ నాయకుల మీద కూడా కేసులు పెట్టాలి, పెట్టాల్సిందే, బరాబర్ పెట్టాలా వీళ్ళ మీద. ఆట ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి చెరువు పోయింది. ఇప్పుడు ఆడ జోడిమెట్లలో జోడిమెట్ ఫ్యాక్స్ సాగర్ది ఉన్నది కదా, దాని గత 7 ఏళ్లలో 100 ఎకరాలు పోయిందట. 500 ఎకరాలు అనేది 100 ఎకరాలు కబ్జాకులు. సో ఇప్పుడు మల్లారెడ్డి అంత చాలా మంది ఉన్నారు అలా. సో ఇప్పుడు వీళ్ళందరి మీద అప్పుడు ఎవరున్నారు అక్కడ, ఎమ్మెల్యే ఎవరున్నారు, ఇప్పుడు ఆయన అయితే మంత్రి కూడా ఉండే కదా, వీళ్ళందరి మీద నువ్వు కేసులు పెట్టాలి. ఉట్టికి అధికారుల మీద పెట్టుడు కాదు, ఎమ్మెల్యేల మీద, వీళ్ళందరూ కూడా బాధ్యులే కదా. వీళ్ళు అక్కడ లోకల్ రిప్రజెంటేటివ్స్, వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత. ఎందుకంటే రియాల్టర్లే పాలిటీషియన్స్ అయినరు, రియాల్టర్లే ఎమ్మెల్యేలు అయినరు, రియాల్టర్లే మంత్రులు అవుతున్నారు. కాబట్టి ఒకటి అంతా కూర్చొని వీళ్ళంతా కబ్జాకారులు మొత్తం ప్రభుత్వాల మీద హైయెస్ట్ పొజిషన్స్లో ఉన్నారు. కాబట్టి అధికారులతో పాటు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి, వాళ్ళని కూడా బొక్కల వారేస్తే. కానీ ఈ సిస్టంలో అరే ఇంకెప్పుడు ఇది చేయొద్దు, ఎక్కడో దగ్గర ఎవరన్నా ఒకరు ఇటువంటి వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అనే సిచ్యువేషన్స్ తీసుకురావచ్చు. ఈవెన్ టౌన్లో కూడా మునుగుతున్నాయి, మొత్తం టౌన్లో చెరువులు కూడా మాయమవుతున్నాయి. మనం కూడా పోయి చేస్తాం కదా, మన వరంగల్ వడ్డపల్లి చెరువు కట్ట మీద పోయి మొత్తం మొత్తం కబ్జాలే కదా. మనం పోయినప్పుడు వచ్చి వాళ్ళంతా లోకల్ కూడా చూపించారు కదా చెరువులు ఎట్లా కబ్జాలు అవుతున్నాయి ఏందనేది. ఇక్కడ కాదంటే పై నుంచి కింది దాకా మొత్తం ఈ దోపిడిదారులు ఇటువంటి ఆలోచనలు అంతా రియల్ ఎస్టేట్ మాఫియా, ఈ రియల్ ఎస్టేట్ మాఫియాలు అందరూ ఎమ్మెల్యేలు అవుతున్నారు కాబట్టి వాళ్ళే చేస్తున్నారు కిందాక. అందుకని ఓన్లీ అధికారులను కాకుండా వీళ్ళని కూడా ఎమ్మెల్యేలు ఇటువంటి వాళ్ళని మీద భరతం పడితే తప్ప వీళ్ళ మీద కూడా కేసులు అయ్యి వాళ్ళని కూడా బొక్కల వారేస్తే తప్ప ఎంతసేపు చెప్పి ఇవన్నీ తీసినందుకు ఎంతసేపు మొత్తం అంటే సిటీని మొత్తం హైదరాబాద్ని అయితే బాగ్లింగంపల్లి, బాగంబర్పేట, ఇక్కడ పక్కకు మనది కూడా కుందన్ బాగ్, ఇవన్నీ అంటే గార్డెన్స్ మొత్తం పోయినాయి, ఇండస్ట్రీస్ పోయినాయి, ఆంధ్రలో వచ్చి మొత్తం నాశనం చేసినట్టు తెలంగాణ లీడర్స్ కూడా వాళ్ళతో వత్తాసు వాళ్ళకి వీళ్ళు వచ్చినాక వీళ్ళదే పని జనాలు ఎంత ఇదిగా ఉన్నారంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువైంది అంటున్నారు. 100% బిఫోర్ భయపడ్డారు, అసలు ఆ ఆలోచన కూడా వాళ్ళకి లేకుండా ఉండే. పెనంలోకి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది. 100% పొయ్యిలో పడి కాలుతున్నాం, ఇక్కడ మనం కాలుతున్నాం. కానీ వాళ్ళు మాత్రం అద్భుతంగా ఉన్నారు. వాళ్ళు గత 10 ఏళ్ళు మాత్రం తెలంగాణను నరకయాతన చేసారు, ఒక పిశాచుల పాలన చేసి పడేసాడు కేసీఆర్ అంటాడు. కేసీఆర్ కుటుంబం మొత్తము రాక్షసులు, రాబాంధులు అంటారు చూసిన, ఎన్నన్నా తక్కువనే వాళ్ళని అంత నాశనం చేశారు. కొంతమంది వందిమాగదులు ఉడుతుండొచ్చు, కానీ ఇప్పుడు ఒకసారి చూడు పోయి హైదరాబాద్లో ఎన్నెన్ని పోయినా ఏం సంగతి ఏందనేది తీస్తే నీకు అర్థమవుతుంది. లక్ష నాగాలు నువ్వు అన్నావు కదా, మరి వీళ్ళు ఎందుకు పోతలేవు, పోలే కదా, పోయి అడిషనల్ భూమి ఇచ్చి పోయి ఆయన దగ్గర కూర్చొని దావతులు చేసుకొని, ఇలా మేము చెప్తున్నాం 18 ఫీట్ల గోడ కట్టిండు ఆయన ఇంటి పక్కకు, నాలాను ముంచి కట్టిండు. చలో దమ్ముందా పోయి నువ్వు ఆ పని చేయి, అటువంటి పనులు చేయాలి ఇప్పుడున్న ప్రభుత్వం. ఫిలిం సిటీయా? ఎస్, రామోజీ ఫిలిం సిటీలో రామోజీ ఫిలిం సిటీ చెర్లను చుట్టూ ఎట్లా పెడతాడు, ప్రైవేట్ ఎట్లయితుంది, డాక్యుమెంట్స్ మార్చి ఇవన్నీ మార్చి, ఏదైనా చెరువు కన్నా ప్రైవేట్ ఎక్కడో అక్కడిక్కడ కొన్ని ఎడ్జెస్లలో ఉంటుంది, కానీ ఎంటైర్ చెరువులు ఉంటాయా? పెద్ద చెరువు పెద్దది, అది ఇందిరాసాగర్ కూడా చాలా పెద్ద చెరువులు అవి. అవి ఎట్లా ప్రైవేట్ ప్రాపర్టీ విలేజ్ కిందకి వస్తాయి అవి. అక్కడ 3-4 విలేజ్ అయితే ఆల్రెడీ అందులో కంప్లీట్ గా మునిగినాయి. హైవే పక్కకే ఉంటుంది కదా, ఆ ఊర్ల పేర్లు ఉన్నాయి. కానీ సో 3 ఊర్లు పైన ఉన్నాయి. సో అవంతా ఇప్పుడు వీడియోలో అయితే చాలా క్లారిటీ ఉంది కదా. సో లోపలికి కూడా పోనిచ్చారు. వాటి మీద పడాలి, పెద్దోళ్ళ మీద నువ్వు ఫస్ట్ పడు. ఎవరెవరైతే ఇప్పుడు ఆదర్శవంతులు, ఇప్పుడు నాగార్జునది ఉన్నది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా మై హోమ్ గానీ, మెగాది గానీ, వాసవి గానీ, ఇప్పుడు వీళ్ళందరి మీద పడాలి కదా. అందరు రాజపుష్ప గానీ ఇట్లాంటి, ఇప్పుడు వీళ్ళందరి దగ్గర పేదోళ్ళు కొనేటి ఉండే అనుకో, వాళ్ళ దగ్గర తీసి కట్టిపోయినరి. వీళ్ళంతా పెద్ద బిల్డర్సే కదా, బడా బాబులే కదా వీళ్ళంతా కూడా. ఎట్లా వచ్చినాయి వీళ్ళకు వాటి మీద అంటే దాని వెనుక మొత్తం ఉంటుంది, కింద నుంచి మీద దాకా అందరూ పైన మొత్తం దొంగలైపోయి పంచుకున్నారు. పేదోని తెలియదు, అందుకని పెద్ద డిస్పారిటీస్ అయిపోతున్నాయి. 1% వాళ్ళు 40% వెళ్తూ ఇట్లా పోతుంటే ఇంకా పెరుగుతూనే ఉన్నది. అది మొత్తం వెల్త్ మొత్తం పెరుగుతున్నది. అంటే వీళ్ళ దగ్గరనే అక్యుములేట్ అవుతున్నది అంత వెల్త్ మొత్తం అక్యుములేట్. అంటే మేము ప్రభుత్వాలను ఎట్లా మేనేజ్ చేస్తాము. ఇలా మేఘా కృష్ణారెడ్డి మీద ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా చేసిందా? గత ప్రభుత్వం మీద బొచ్చడు అలిగేషన్స్ మనం కూడా బొచ్చడు మాట్లాడినాం. వీళ్ళు మరి ఇన్ని రోజులు అయింది, 8 నెలలు అయిపోయింది, వీళ్ళు కూడా ఏం చేస్తలేరు కదా ఇప్పటిదాకా. చేయాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి వాళ్ళందరి భరతం పట్టాలి. పట్టినప్పుడు చిన్న బిల్డర్లకు చిన్న బంగ్లా లేదో 10-20 ఇప్పుడే గులగొట్టకూరి నాయన, మీరు ఇప్పుడే గులగొట్టకూరి. దాని ఇంకా చాలా ఉన్నది, కష్టం ఉన్నది, కష్టం ఉన్నది. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఎక్కడైనా వాళ్ళకి షెల్టర్ కూడా చూపియండి. ఇలా నువ్వు ఎన్ కన్వెన్షన్ గులగొట్టంగానే ఎంప్లాయీస్ అందరూ వచ్చారు. 3,000 జీతం కాడికెళ్ళి హైయెస్ట్ జీతం ఏంటంటే 15,000 జీతం. ఆయనేమో నీకు ఆ సంవత్సరానికి 200 కోట్ల పైన సంపాదిస్తాడు. ఇలా మొత్తం తిప్పి కొడితే 100 మంది ఎంప్లాయీస్ ఉంటారు కావచ్చు. ఆ 100 మందికి తలా ₹1 కోటి ఇవ్వగలుగుతాడా నాగార్జున? ఇయ్యాలే.
ఇవ్వాలి. గవర్నమెంట్ కూడా అటువంటి ఒత్తిడి చేసి ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి నువ్వు ఇన్నేళ్ల నుంచి నువ్వు ఎంత చేస్తున్నావు, ఎన్ని సబ్మిట్ చేసినావు, ఏం పెట్టినావు అని మొత్తం తీస్తే లెక్క. ల్యాండ్ కూడా తీసుకోవాలి కదా గవర్నమెంట్, చెరువు కిందకి తీసేసుకోవాలి, 100% తీసేసుకోవాలి. అదంతా మొత్తం తీసుకుంటేనే కదా ఇప్పుడు ఏ సావులైనా ఎనీ ఇన్కన్వీనియన్స్. సో ఒక మనిషికి ఈవెన్ ట్రాఫిక్ జామ్ అయ్యి ఒక 10 నిమిషాలు అర్ధ గంటనో ఆయన ట్రాఫిక్ జామ్ ఇరిగిపోతే ఆయన జీవితంలో ఒక అర్ధ గంట కోల్పోయినట్టే కదా. అట్లా ఎన్ని గంటలు చిన్నగా రోడ్ల మీద నీళ్ళు వస్తే 4-5 గంటలు నరకయాతన చేస్తున్నారు. అందుకే జనం ఇవన్నీ చూసే వెక్స్ అయిపోయి జనం కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. ఇవి కొంతమందే, వీళ్ళు ఎక్కువ మంది ఏం లేరు, కొంతమంది. ఇప్పుడు మొన్న అసలు ఎందుకు సిటీ ఆఫ్ లేక్స్ పోయి సిటీ ఆఫ్ ఫ్లడ్స్ ఎందుకైందని చెప్పి ఆ నేషనల్ లెవెల్లో ఎంక్వైరీ చేస్తే దాదాపు ఒక 3 ఏళ్ల కింది వరకే 15,000 ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఇంకొక 5-6 వేలు పెరుగుంటే ఒక 20,000 పెరగొచ్చు. ఈ 20,000 ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి ఈ స్ట్రక్చర్స్? మెయిన్గా ఏంటంటే మెయిన్ అబ్స్ట్రక్షన్స్ మాత్రం ఈ ఫామ్ హౌస్లు విలాసాలా కట్టుకున్నట్టు వాటి ఉన్నాయి కంప్లీట్. మీరు క్లబ్స్, పబ్స్, ఇవన్నీ ఈ కల్చర్ మొత్తం వచ్చింది ఇదంతా. అంటే నేను ఒక ఉదాహరణ ఏంటంటే హైదరాబాద్, నేను లింగ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చీఫ్ ఎలక్షన్ కమిషన్ లింగ్లో ఉండే కదా, అని ఇక్కడ ప్రగతి నగర్లో ఉంటాడు. తన దగ్గరికి తనతో ఒకసారి మేమిద్దరం ఒక స్టేజ్ షేర్ చేస్తే, నేను అరే మీరేంది ఇక్కడ ఉన్నారు, ఎక్కడో నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వెళ్ళి వచ్చినాను, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ, ద మోస్ట్ ద సిటీ దట్ ఐ లైక్ మోస్ట్ ఈజ్ హైదరాబాద్ అన్నాడు. అరే ఎందుకు సార్ అంటే, హైదరాబాద్ అసలు సిటీ భారతదేశంలో ఎక్కడ లేదబ్బా అన్నాడు. ఇంత అంటే విశాలంగా ఇంత మంచి, ఈవెన్ మనుషులను కూడా లేక్స్ ఉన్నాయి, ఎక్కడ పోయినా కానీ మంచి గాలి కావచ్చు, అన్ని భాషలు వచ్చినటువంటి కావచ్చు. దిస్ ఎ బ్యూటిఫుల్ సిటీ. ఆయన బెంగళూరుని ఇది 2 షార్ట్ లిస్ట్ చేసుకుని లాస్ట్కి హైదరాబాద్లో సెటిల్ అయింది ఆయన ఇక్కడ సెటిల్. అంటే అటువంటి పేరున్న దాన్ని వీళ్ళు మొత్తం సర్వనాశనం చేసి, కుంపలు చేసి అలా డెంగ్యూతోని చచ్చిపోతున్నారు జనాలు. మొత్తం పందుల కుంపలు, దోమలకు షెల్టర్లు అయ్యేటి కాడికి తీసుకొచ్చారు. ఎందుకు? ఇప్పుడు వీళ్ళు చేసి మొత్తం ఎక్కడ చూసినా మురికాలు తయారైపోయి కూర్చున్న తర్వాత ఇవన్నీ బాధ్యత ఏంటంటే ఇవే నాలాలు కనుక కరెక్ట్ ఉండి ఎక్కడిదక్కడ స్టోరేజ్ సిస్టమ్ కనుక ప్రాపర్గా అనుకుండేది ఉంటే ఇవన్నీ పోతుండే. అందుకే నీ డ్రైనేజ్ సిస్టమ్ చక్కగా లేదు, ఏ సిస్టమ్ చక్కగా లేదు. జనం కూడా ఏంటంటే ఇక పైసలకు ఓట్లు వేసుకునే వరకు మొత్తం సర్వనాశనం అయ్యి ఈ బడాబాబులు ఎవరెవరైతే ఫస్ట్ మేఘా కృష్ణారెడ్డి అనుకుందాం, రాజపుష్పై కావచ్చు, మొత్తం తీయాలి కదా. అవన్నీ తీసేసి ఎంక్వైరీలు చేసుకొని పట్టుకొని ఎక్కడెక్కడ నుంచి నువ్వు ఏమేమి కబ్జాలు చేసినావు. కానీ మరోసారి పేదోళ్ళ సైడ్ మాత్రం పోవాల్సిన అవసరం ఇమీడియట్గా మాత్రం పెట్టుకోవద్దు. సో మీలాంటి వాళ్ళు ఏం చేయబోతున్నారు దీని మీద? మేము చాలా రోజుల నుంచి దీని మీద పని చేస్తున్నాం, కానీ ఇన్ని రోజులు అరణ్య రోదనం అయిపోయింది. జనం కూడా ఇంటుండే డైకి ఐఐటి ఉంటాయా, సచ్ఐటి ఉంటాయి అనే లెక్కలు ఉంటుండే. ఇవాళ అట్లీస్ట్ ఒక వాతావరణం ఇప్పుడు హై వోల్టేజ్ కాడికి వెళ్ళిపోయింది. హైడ్రా వచ్చిన తర్వాత జనం లోపల కూడా ఈ చర్చ మొత్తం స్టార్ట్ అయింది. ఎస్ ఇది జరగాల్సిన అవసరం ఉన్నది. ఎస్ మేము గవర్నమెంట్ మేము ఇష్యూస్ తీసుకో ఇవాళ రామోజీ ఫిలిం సిటీ గురించి మాట్లాడే మా వాళ్ళు కూడా పోయాడున్నారు. ఇట్లా అన్నిటి మీద కూడా మేము చేసేసి అవసరం ఒక రౌండ్ టేబుల్ పెట్టదలుచుకున్నాం. ఈ మధ్యనే తెలంగాణ క్రాంతి దళ తరఫుకి వెళ్ళి నిన్ననే మేము మాట్లాడుకున్నాం. అది పెడతాం. మేము పెట్టి జనాన్ని కూడా ఇంకా విస్తృతంగా ఎడ్యుకేట్ చేసి ఎవరెవరైతే దీని మీద పనిచేసినారో ఏళ్ళకెళ్ళి చాలా మంది వర్క్ చేసినారు వీటి మీద. ఇప్పుడు జడ్జిలు కూడా వచ్చి చూసిపోయిన ఉదంతాలు ఉన్నాయి, అటువంటి కావచ్చు. ఇటువంటి వాళ్ళందరినీ మేము పిలిచి ఒక దగ్గర కూర్చోబెట్టి జనానికి ఇంకా విస్తృతమైన సమాచారము శాస్త్రీయ కోణంలో కూడా ఎట్లా వీటి మీద వర్క్ చేసినారు, వీటిని కాపాడుకుంటే మనకి ఎట్లా లాభాలు జరుగుతాయి. నేను ఒక పాలిటిషియన్ మాట్లాడుతున్నాడు, అరే నువ్వు నెక్లెస్ రోడ్ ఆయనే చక్కగా చూసుకోరని ఆయన అంటే, నువ్వు నెక్లెస్ రోడ్ కూడా దాని మీదనే కట్టావు. అరే నెక్లెస్ రోడ్ నువ్వు పబ్లిక్ గురించి కట్టినావు, ఇంతకుముందు పబ్లిక్ వాడేటందుకు, నీ ప్రైవేట్ దాని గురించి కాదు కదా అది చేసింది. ఓకే, అట్లీస్ట్ పబ్లిక్ యూటిలిటీకి సరిపోతలేదు, ట్రాఫిక్ ఎక్కడ మొత్తం జామ్ అవుతుంటే దానికి చేసిరు కావచ్చు. అటువంటి కొన్ని ఏమైనా ఉంటే అవి మాఫ్ చేయొచ్చు, అది వేరే విషయం. కానీ నువ్వు మొత్తం తీసుకొచ్చి నీ కాలేజీలు, స్కూళ్ళు, నీకు సంబంధించినటువంటి అంటే ఆర్థిక పరమైన అన్ని తీసుకొని రియల్ ఎస్టేట్ వెంచర్లు మొత్తం తీసుకొచ్చి పెడితే వాటిని అంతా డిస్మాంటిల్ చేసిన అవసరం. ఇవన్నిటి మీద సమగ్రంగా చర్చ. ఇప్పుడు అనేక కాలేజ్ ఎందుకు కూడగొడతారు, ఎందుకు కూడగొట్టాల్సిన అవసరం ఎట్లా ఉన్నది, దాంతో జరిగే నష్టం ఏందని జనాల్లో కూడా చెప్పాలి కదా. ఆ ఇన్ఫర్మేషన్ చేసేందుకు మీలాంటి వాళ్ళు కూడా అందరినీ తీసుకుపోయి, ఇప్పుడు చాలా రోజులు చేస్తున్నారు కదా, తీసుకుపోయి జనానికి కూడా ప్రాపర్గా ప్రతి దాని మీద, ప్రతి ఒక్క చెరువు మీద ఇన్ఫర్మేషన్ ఉండాలని కాదు, కానీ పెట్టుకొని మేజర్ ఎక్కడెక్కడైతే నష్టాలు జరిగినాయో, ఫిరంగినాలా ఉన్నది, దాంతో ఫిరంగినాలా బంద్ అయితే ఏమేమి నష్టాలు జరిగినాయి అవన్నీ మొత్తం స్టాటిస్టికల్ డేటా తోటి. కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టిన తర్వాత అయితే డ్రైనేజ్ మీద నువ్వు బట్టి స్లాబ్ వేసుకొని నువ్వు కట్టేసినావు కదా, దాంతో ఎంతమందికి నష్టపోతున్నారు, దాంతో ఎంతమందికి ఇబ్బందులు అవుతున్నాయి, అసౌకర్యాలకు గురవుతున్నారు. ఇవన్నీ మేము జనం లోపలికి తీసుకుపోతాం, జనం లోపలికి చెప్తాము, జనం గురించి ఫైట్ చేస్తాం. ఇదే తెలంగాణ పంచాయతీ ఇది కదా, అసలు ఈ భూముల పంచాయతీ, వనరుల దోపిడీ, ఇదంతా అదే కదా. ఇదంతా జరుగుతున్నది మొత్తం ఇలా తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రోళ్ళు ఉన్నారు, అందరు కలిసి కట్టుగా అందరు ములాఖాత్ అయ్యి చేసినవి. తెలంగాణ ఆంధ్ర మామూలు జనం కాదు, పాలిటీషియన్స్, బిజినెస్ పీపుల్, సినిమా వాళ్ళు కావచ్చు, పెద్ద ఇప్పుడు మనం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అటు చుట్టూ తిరిగితే లీడర్ల ఫామ్ హౌస్లన్నీ గోడలు ఆనుకునే ఉన్నాయి.
ఇర్రెస్పెక్టివ్ అంటే పార్టీలతో సంబంధం లేదు ఇక ఇక్కడ బీఆర్ఎస్ అయింది, ఇక్కడ కాంగ్రెస్ అయింది, అవతల ఇంకొక ఆయనది, అవతల ఇంకో ఐఏఎస్ది, ఇట్లా చుట్టూ అది తెలిసి వీళ్ళు ఇక్కడ తన్నుకుంటుంటారు, అడిపోయి అంతా కలిసి ఉంటారు, వాడు ఎవడు చూడాడు కదా ఇక చట్టం ఉన్న ఈ గోడ దుంకుతా అయినా ఆ గోడ దుంకుతా అదే మొత్తం వీళ్ళంతా ఈ దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఈ రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరి ఫామ్ హౌస్లు మొత్తం గానే ఉన్నాయి. వాళ్ళంతా మొత్తం ఎందుకంటే బయటికి రాగానే షాయ్ తాగుకుంటా వాళ్ళకు గండిపేట కనిపించాలి, జనం ఎవడన్నా దావని ఎక్కడ దావని. ఆయన సిగరెట్ తాగుకుంటే సిగరెట్ వినిపిస్తే అటు మొత్తం గండిపేట కట్ట కనిపించాలి, మంచి గాలి రావాలి వాళ్ళకు, గ్రీనరీ కావాలి. ఇవన్నీ విలాసాలు అవే కదా. లాగులు వేసుకొని కూర్చొని సాయంత్రం పూట కాగానే బకార్డి రమ్ము పెట్టి బర్ముడా లాగులేసి ఇట్లా తాగుతుంటే వాళ్ళకి అది ఎంజాయ్మెంట్. జనం ఎక్కడన్నా దావని, జనం ఎంత అసౌకర్యాలు పాలు కానీ, జనానికి మంచినీటి రాకపోని, జనానికి మురికి నీళ్ళు ఇయ్యని, వీళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు మాత్రం వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళ ఆస్తిపాస్తులు మాత్రం మంచిగా ఉండాలి. అవి అయితే అందరు పాలిటీషియన్స్ గోడ పక్కకు ఇటు పక్కకు కూడా అటు పక్క కూడా వీళ్ళు అందరు కలిసి ఉంటారు. అబ్బా దందల కాడ చేసినా కాడ అందరు కలిసే ఉంటారు. నువ్వు వాళ్ళకి సంబంధించిన ఏమన్నా ఎప్పుడైనా చర్చలు జరిగినాయా? వాళ్ళు ఇలా మాట్లాడితే పొద్దుగాల ఆమె తీసుకోవాల్సిందే, కూర్చోవాల్సిందే. ఎవడన్నా అసలు అక్కడ పోయి గన్ని వేల రూపాయలు పెట్టి కొనే సిచ్యువేషన్ అసలు పేదోళ్ళు ఎవరన్నా? ఆ పరిస్థితులే ఎకరాలకు ఎకరాలు ఇక్కడికి వచ్చినాయి వీళ్ళకి పైసలు. ఇప్పుడు హరీష్ రావుకున్నది అందరికి ఉన్నాయి, స్లిప్పర్లు వేసుకొని తిరిగేది వీళ్ళంతా. ఎట్లకెళ్ళి వచ్చినాయి ఇట్లా కోట్ల రూపాయలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి వీళ్ళందరికీ? బయట దేశాలలో బంగ్లాలు కొనుక్కున్న కాడికి ఎట్లా పోయినరు? ఇవి జనం పైసలు, జనంకి అర్థమై వస్తలేదు. అర్థమైనా కానీ వాళ్ళ ప్రత్యామ్నాయం లేకుండా కూడా పోతున్నది. ఇవన్నీ జనాన్ని కూడా తీసుకుపోవాల్సిన అవసరం, తీసుకుపోతాం. నెక్స్ట్ మరో అంశం, కవిత రిలీజ్ అయింది, బయటకు వచ్చింది ఆమె. సో కడిగిన ముత్యంలా నేను నిరూపించుకుంటా అని చెప్తున్నారు. ధర్మం గెలిచింది అని అంటున్నారు. 153 రోజులు అయితే ఆమె జైల్లో ఉన్నది. సో ఇప్పుడు ఎట్లా ఆమె స్టేట్మెంట్స్ని కానీ, ఆ డప్పులు దరువులు, ఆమెకి పూల వర్షము, స్వీట్లు, అసలు ఇక ఆగమాగా ఉన్నది ఇక హైదరాబాద్ అంతా నిన్న. జనరల్గా ఒక ప్రాంతాన్ని కావచ్చు, ఒక దేశాన్ని కావచ్చు, లేకపోతే రిప్రజెంట్ చేసి ఒక గౌరవపూరితమైనటువంటి పని కావచ్చు, ఓ స్వతంత్రం గురించి కొట్లాడో, లేకపోతే బార్డర్ యుద్ధం గురించి కొట్లాడే వాళ్ళకో అటువంటి వెల్కమ్ ఉంటుంది. ఇప్పుడు ఏమని చెప్పాలి? ఏమైనా సారా సమరయోధుడు అని చెప్పాలి, సమరయోధురాలా? స్వతంత్ర సమరయోధులు లెక్క ఈమె సారా సమరయోధురాలు అని చెప్పాను. లిక్కర్ రాని మహారాణి, నువ్వు హైదరాబాద్ విలువను ప్రపంచానికి తెలియపినావు, ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నావు, నువ్వు సారా అమ్మే దందాలు చేసుకుంటాను, మొత్తము కొంపలార్చేటువంటి దందాలు చేసి మీ నాయన బెల్ట్ షాపులు పెట్టి ఇక్కడ ఊర్లలో మొత్తం సావులకు కారణమైండు, శవాల జాతర చేసిండు. నువ్వు క్యాపిటల్ సిటీకి పోయి నువ్వు ఆడ కూర్చొని నువ్వు ఆడ శవాల జాతర చేసి, క్రైమ్ పెరిగేటట్టు చేసి, తాగుబోతులను చేసి, మనకి తలకాయ లేకుండా చేసి, నాశనం చేసేటట్టుగా చేసినందుకు నిన్ను తీసుకురావాలి. ఇంత జోకర్ నాకు కేసీఆర్ భాషలు అడిగితే మాత్రం జోకర్ గాని లోఫర్ గాని పోయి పట్టుకొచ్చిరేగా పిల్లల్ని గట్ట పట్టుకొస్తారా అని అంటాడు కేసీఆర్ కనుక. ఇదే ముచ్చట కనుక ఆయన ఇంకెవరి గురించి అంత మాట్లాడితే గాలి ఆ ఫుడ్ గాన్లు లంగగాన్లు పిల్లల్ని టీఆర్ జైల్లో పట్టుకొచ్చిన ఓ పెట్టి ఇట్లా చేసి పులార్లు గిలార్లు వేసి ఇట్లా చేస్తారా అని. బయటకు వచ్చినాక నేను మాట విన్నా, నేను మొండిదాన్ని జగమొండిని చేసిరా అంటే, మొండిదానం అంటే ఏం తల్లి నువ్వు చేసింది? నువ్వు ఇక్కడ ఎలగబెట్టినావని చెప్పి పోయి ఢిల్లీ దాకా పోయినావు, లిక్కర్ దందా అంటే ఇప్పుడు ఏం చేస్తావు? మొత్తం మన కమిషనర్ స్టేట్మెంట్ ఇన్నా, డ్రగ్స్ మొత్తం అంతర్జాతీయ స్థాయిలో లింకులు ఉన్నాయి. ఇప్పుడు డ్రగ్స్ దందాలు చేస్తుంది అయింది ఇక జగముండి అంటే అంతే కదా. నేను ఏదంటే చేయగలుగుతా, ఇక్కడ కాకపోతే నేను అమెరికా జైల్లో కూడా పోతా అనుకుంటున్నావా? అయింది ఇంటర్నేషనల్ కోర్టులకు పోతానే, అక్కడ దాకా పరువు తీసుకపోతుందేమో. ఏమైనా పెద్ద వినేష్ పొగాడ పెద్ద మహిళలకు ఒక స్ట్రగుల్లో కొట్లాడుకుంటూ పోయి పాపం ఏదో ఆడ ఒలింపిక్స్ దాకా పోయి స్ట్రగుల్ చేసినావేనా? లేదా మనుభాకర్ లెక్కన, లేదా కవిత లేకపోతే సునీత అనుకుంటుందేమో, సునీత విలియమ్స్ ఆడ ఉన్నది కదా పైన, ఆమెకి ఇట్లా అనుకుంటుందేమో. ఇంత వీళ్ళు కూడా ఈ పిచ్చోళ్ళు ఏమైనా మా కవితకు ఆడ అంతరిక్షంలో పోయి వచ్చింది అనుకుని తిరుగుతూ రాయింది, నాకు అర్థమైతలేదు. వీళ్ళు చేసింది చేసిన పాప పనికి, విధవ పనికి, చదువుకున్న వాళ్ళు కావచ్చు, సభ్య సమాజంలో కనీసం తలెత్తుకొని తిరగలేనటువంటి చెత్త పని, నీచమైన పని చేసి పోయి నువ్వు తిహార్ జైల్లో కూర్చున్నావు. ఏంది నీకు ఖాళీ బెయిల్ వచ్చింది అంతనే. సరే బెయిల్ వచ్చిన తర్వాత ఇది ఎన్ని రోజులు గుంచుతారో, రాజకీయ అవసరాల గురించి 10 ఏళ్ళ గురించి 5 ఏళ్ళ గురించి అది వేరే విషయం. కానీ ప్రైమ్ ఆఫీసీ లేకుండా ఒక ముఖ్యమంత్రి బిడ్డను, నువ్వు ఇంతకుముందు ఒక ఎంపీ ఉంటివి, నువ్వు తర్వాత నువ్వు ఇప్పుడు ఎమ్మెల్సీవి, నేను తీసుకుపోయి ఏదో రాజకీయ కుట్ర అనేది ఏం లేదు. ఉన్నది నిప్పు లేదే మంట రాదు. వారం 10 రోజులు కాదు కదా, 153 రోజులు 5.5 నెలలు ఎట్లుంచుకుంటారు? మరి మీ నాయన కూడా తీసుమారు కానీ కేసీఆర్ బిడ్డ అంటే, కేసీఆర్ అంటే ఏంటి? తాగుబోతులను చేసిన ఉద్యానాన్ని తాగుబోతులను చేస్తావా? కేసీఆర్ సర్వనాశనం చేసిన తెలంగాణ మొత్తం వల్లకాడు చేసేసిండు, శ్మశానం చేసేసిండు కేసీఆర్. ఇప్పటికీ మండుతున్నది, రగులుతున్నది. మాటల ఆ సమయాలు గుర్తుకు చేస్తే గుండె ఇట్లా కాలుతుంటది. ఆయన చేసిన పాపాలు, మోసాలు మొత్తం ఇవన్నీ కంటిన్యూ చేస్తారా? వీళ్ళంతా పెద్ద డ్రామా కంపెనీ అయిపోయింది భయ్. వీళ్ళంతా కేసీఆర్ కుటుంబము అదేందో పెద్ద అన్నదమ్ముల సంబంధాలని చెప్పి ఫోటో పెడతాడు. రిలేషన్ అంటే సిబ్లింగ్స్ అంటే ఇట్లా ఉండాలని చెత్త పనికి తీసి దౌడబల కొట్టి కుసబెట్టాలి. అంటే వీళ్ళందరూ ఒకటే. అంటే వీళ్ళు చూడండి, అంటే వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు, ఇప్పుడు ఆమె మొన్న ఎంపీ ఎలక్షన్లో ఈమె ఫోటోనే వాడొద్దు, ఈమె
గురించి ఎక్కడ మాట్లాడొద్దనేమో పార్టీ నాయకులకు చెప్తారు. కేసీఆర్ కనీసం వెళ్ళి ఆమెను పరామర్శించాడు, ఎక్కడ బురద మళ్ళీ నాకు అంటుతుందేమో, మళ్ళీ నన్ను జనం తిట్టుకుంటారేమో అని. ఇప్పుడు మాత్రం ఈ రకంగా వాడతారు. దొంగలను ఉత్తములుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఇల్లీగల్గా, అది కంప్లీట్ ఇల్లీగల్గా దందానే ఇల్లీగల్ దందా కదా, గలీజ్ చెత్త దందా. ఆ చెత్త దందా చేసి లోపడిపోయిన దాన్ని కడిగిన ముత్యం. ఆ భాష చూడు వాళ్ళు ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు. అదే కడిగిన ముత్యం అయ్యి అదే కన్నా ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు నాకైతే అదే ఉన్నది. ఇప్పుడు రేపు అంతర్జాతీయ డ్రగ్స్ స్కాండల్ ఎక్కడైనా దొరుకుతుందేమో, మరి ఆ దందాలగిన పోతుందేమో నాకైతే అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఎంత పౌరుషంగా చెప్తున్నది, నేను మొండిదే జగమొండి అంటే అటువంటివే కదా. ఇంకేమేమి దందాలు ఉంటాయో ఇంటర్నేషనల్ స్థాయిలలో ప్రమోషన్లు జరుగుతాయి. ఇప్పుడు అందుకనే బుర్జు ఖలీఫాలో కూడా బంగ్లా కొనుక్కున్నది కదా ఆమె. ఇక్కడికి ఎమ్మెల్యేలు పోయి ఆడంతా పోయి ఓపెనింగ్ కు గృహప్రవేశంకు అందరు పోయిరుగా, అంత అడ్డాలు చేస్తారేమో మొత్తం వీళ్ళంతా పోయి అంతర్జాతీయ స్థాయిలో ఒక దేశాలలో ఆఫీసులు పెట్టి ఇటువంటివి చేస్తారు కావచ్చు వీళ్ళంతా. అదో చెత్త పని. తెలంగాణ ప్రజలు కూడా వీళ్ళ మాయ మాటలకు, వీళ్ళ గారడి చేష్టలకు ఇవన్నిటి కేసీఆర్ బయటికి వచ్చి ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది, ఏమి కాలేదు. ఆమె స్టిల్ ముద్దాయి. ఆమె ఇది తీర్పు కాదు, ఫైనల్ తీర్పు కాదు. జైళ్ళల్లో ఇంకా నయం ఈమె తొందరగా తీసుకొచ్చారు. మరి రాజకీయంగా ఏమేమి ఎవరెవరితో లింక్ అయ్యి వచ్చిందా మనకు తెలియదు. కానీ ముందు రోజే వీళ్ళు వచ్చే రేపు అని అన్నారు. అంతా 24 మంది ఎమ్మెల్యేలు అంతా కట్టకట్టుకొని పోయారు. అంటే ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎట్లానో అసలు అంటే ఏదో లోపల బుట్ అని ఉన్నదని జనానికి డౌట్ వస్తుంది కదా. నువ్వు ఎట్లా పోతావు? ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్లలో నువ్వు తీసుకొచ్చే స్థాయికి పోయినావు నువ్వు. మొత్తం ఈమెను చూసేందుకు కూడా ప్రైవేట్ ఫ్లైట్లలో పోయి మొత్తం ఎమ్మెల్యేలు అందరూ పోయినారు కదా ఆడదాకా. ఈమెను అప్పుడు అరెస్ట్ అయినప్పుడు కానీ తర్వాత కానీ. లేక ఇంత పైసలు ఎక్కడికి వస్తున్నాయి జనం కూడా ఆలోచన చేయాలి. మొత్తం అవినీతి పరుల వీళ్ళ కుటుంబం మొత్తం తెలంగాణను పీక్క తిన్నారు మొత్తం. ఏదో మన ఊర్లలో పురుగులు జలగలు లెక్క పట్టుకొని జనం రక్తాలను పైసలను మొత్తం వీళ్ళు పీక్క తిన్నారు వీళ్ళు మొత్తం. అది జనం కూడా అర్థం కావాలి. ఇంకోటి ఏంటంటే ఇటువంటి వాళ్లకు జనం ఎక్కడైనా చీత్కరించాలి. కానీ అయ్యో వచ్చింది ఇవన్నీ ఏ పేపర్లు చూసినా కవిత కనబడుతుంటే పెద్ద గొప్ప పని ఏం చాలేదు. పరమ చెత్త అధ్వానమైన పని, ఎవ్వడు కూడా హర్షించినటువంటి పని, అవమానంగా మన ఇళ్ళలో ఎవరన్నా అటువంటి దందాలు చేసే వాళ్ళు ఉంటే ఊర్లల్లో దగ్గర కూడా రానియారు. అటువంటి చెత్త విధవ పని చేసిన దాని లెక్కనే ట్రీట్ చేయాలి. కానీ వీళ్ళు వచ్చి ఇంకా మన మీద పెత్తనం చేసేందుకు చేసిన తప్పులు కాక ఏదో వీరోచితంగా యుద్ధం పోయి గెలిచేసి వచ్చిన నేను మొత్తం తిహార్ జైల్లో పోయి అందరినీ గెలిచేసి వచ్చిన అన్నట్టుగా కాదు. తిహార్ జైలు అంటేనే అవమానం. తెలంగాణ పరువు మాట్లాడితే తెలంగాణ మాట్లాడుతున్నారు. తెలంగాణ పరువును ఢిల్లీ నడి బాజార్ల, ఢిల్లీ జైల్లో, తిహార్ జైలు సాక్షిగా బజార్ పాలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబం. రేపు వీళ్ళు ఈ ముఖ్యమంత్రి కూడా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా గతంలో చెప్పిండు అన్నిటి మీద కేసులు పెట్టి లోపల పడేస్తామని. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిని కూడా జనం చూస్తున్నారు. నువ్వు ఎప్పుడు వీళ్ళను కాళేశ్వరం స్కాండిల్ కావచ్చు ఉన్నాయన్ని వైట్ పేపర్లు అన్ని పెట్టినావు కదా, మొత్తం వైట్ పేపర్లు నువ్వు ఎప్పుడు లోపల పంపిస్తావు వీళ్ళని కూడా ఎదురు చూస్తున్నాం. ఆ కుటుంబం మొత్తం జైల్లో ఉన్నటువంటి కుటుంబం, ఉండాల్సిన కుటుంబం బయట తిరుగుతుంది. ఊకి అంటర్గాచి వాళ్ళు గారే ఎందుకైనా ఇంత పడుతున్నావు వాళ్ళు అక్కడిక్కడ అంటున్నారు. కానీ తప్పదు భయ్, అది ఇట్లా చేస్తేనే నీకేమైనా ఉదాహరణ అయితే అది వచ్చేటోళ్ళన్నా చక్కగా ఉంటారు. ఇలా మనం ఇవన్నీ వినాశనానికి గత 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి జరిగినటువంటి వినాశనాలు ఇప్పుడు చూస్తున్నాం కదా. అన్ని ఎట్లా కబ్జాలకు గురైనాయి. అది జనం ఆస్తి, అది మనం నష్టపోతున్నాము. అందుకే జనం తరఫుకెళ్ళి మాట్లాడుతున్నా నేను. ఎవరో మీరు వంది మాగదులు లెక్క కాదు. మేము నీ పంచాయతీనా నా పంచాయతీనా మన లెక్క మొత్తుకుంటున్న అందరికీ కూడా జనం మంచి నాయకత్వం కావాలి జనం దగ్గర అనేది. మళ్ళీ ఇటువంటి విధవులు ఈ విధవ పోతే ఆ విధవ పోతే ఇంకో విధవ వచ్చుడు కాదు. విధవల రాజ్యం కాదు. సో అందుకనే ఇటువంటి కాకుండా ఉండేటందుకనే ఈ వాస్తవాలు ఫ్యాక్ట్స్ జనానికి చెప్పేటువంటి ప్రయత్నం. కొంతమంది ఆమె చుట్టూన్నోళ్ళు ఆమెను చూపించుకొని, కేసీఆర్ కుటుంబాన్ని చూపించుకొని పైసలు సంపాదించిన వాళ్ళు జైలు జిందాబాదు, నువ్వు నన్ను పొగుడు నేను నిన్ను పొగుడుతా, పరస్పర పొగడతలతోటి వీళ్ళని ఎక్కడనో తీసుకుపోయి కూసబెట్టాడు కాదు. దాంట్లో నష్టపోయేది జనం, నష్టపోతున్న సంగతి జనం తీసుకోవాలి. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారితో ఇంటర్వ్యూ. చూద్దాం మరి రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ఆ 3 చెరువులని రామోజీ చెర నుంచి బయటికి తీసుకొస్తారా? ఎందుకంటే చెరువులో ఉన్న భూమి, ఆ సర్వే నెంబర్లు అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిందే. చెరువులు ఎక్కడైనా రైతులు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ చెరువులో ఉన్న భూమిని అమ్మడానికి ఎవరికి అవకాశం లేదు. మరి ఎట్లా రామోజీ ఫిలిం సిటీ చుట్టూ గోడలు వచ్చేసినాయి? తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది కూడా తక్షణమే దీని మీద కూడా ఫోకస్ చేయాలా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.